నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. కుటుంబాన్ని అంతటిని పిలిచాడు, తన పిల్లలందరినీ పిలిచాడు, తన బంధువర్గాలన్నింటిని పిలిచాడు, మాట్లాడిన తర్వాత అందరూ చుట్టుంటే అందరూ తండ్రి చుట్టూ ఉన్నారు. తన వాళ్ళు నా అనుకున్న వాళ్ళు అందరూ ఉంటే వాళ్ళతో మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడు తెలుసా? నేను నా స్వజనుల దగ్గరకు వెళ్ళిపోతున్నాను, నేను నా సొంత వారి దగ్గరకు వెళ్ళిపోతున్నాను. ఏంటి సొంత వారని? నేను నా సొంత వారి దగ్గరికి వెళ్ళిపోతున్నానని చెబుతున్నాడేంటి అంటే వాళ్ళ చుట్టూ తన దగ్గర చుట్టూ ఉన్నవాళ్ళు సొంత వాళ్ళు కాదు. సొంత వాళ్ళు కాదండి. భూమి మీద ఈ బంధాలు బంధుత్వాలు ఇవి సొంతం అనుకుంటే పొరపాటు ప్రియులారా. ఎవరు సొంత వారు కాదు. అసలు సొంత వారు ఇదిగో దేవుని చిత్తం చొప్పున జరిగించిన వాళ్ళు, దేవుని చిత్తం చొప్పున జరిగించి చనిపోయిన వాళ్ళు, దేవుని చిత్తం చొప్పున జరిగించే వాళ్ళు, వీళ్ళు సొంత వాళ్ళు. వీళ్ళే కలకాలం దేవునితో ఉండేవాళ్ళు. అర్థమైందా? మీరు చెప్పండి. నాన్న వాళ్ళు ఎవరో చెబుతున్నాడు చూడండి. యాకోబు గారు, నేను వెళ్ళిపోతున్నాను సొంత వారి దగ్గర.